ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా భర్తీ చేయాలని భావిస్తున్నారు ఆయన. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కూటమి ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తీర్చుకుంటారన్న చంద్రబాబు ఎవరు ఏ మేరకు పనిచేశారో పార్టీ దగ్గర సమాచారం ఉందన్నారు. కష్టపడిన వారిని ప్రోత్సహిస్తామన్నారు సీఎం చంద్రబాబు. అయితే అధికారంలోకి వచ్చామని కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని పార్టీ శ్రేణులకు మరోసారి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమన్నారు. గతంలో ఏర్పాటు చేసిన చోటే అన్నా క్యాంటీన్స్ ని ఏర్పాటు చేస్తామన్నారు. 100 రోజుల్లో అన్నా క్యాంటీన్స్ ని పునరుద్ధరిస్తామన్నారు చంద్రబాబు. అది ఏపీలో త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఇప్పటికే అయితే త్వరలోనే ఆ పదవుల్ని భర్తీ చేస్తామంటూ కూడా చెప్తాం మనం చూసాము. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఎవరు ఎంత మేరకు పనిచేశారో, ఎంత మేరకు కష్టపడ్డారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది అని ఆల్రెడీ చెప్పారు. సో ఆ లిస్ట్ లో ఎవరెవరికి ఆ లక్ కలిసి వచ్చే అవకాశం ఉంది? గతానికి భిన్నంగా స్వాతి ఈసారి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల వ్యవహారం అనేది అది దాని మీద కసరత్తు చేయడానికే దగ్గర 6-7 నెలలు సమయం తీసుకునేది. ఆ తర్వాత కసరత్తు ప్రారంభించే వాళ్ళు, అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా కొద్దిగానే నామినేటెడ్ పదవుల భర్తీ అనేది చేపట్టే పరిస్థితి గతంలో ఉండేది. 2014 ప్రభుత్వంలో దాదాపు సగం నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయకుండానే తమ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్న బాధ అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అప్పట్లో కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈసారి దానికి పూర్తి భిన్నంగా చంద్రబాబు నాయుడు తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పదవి బాధ్యతలు ప్రమాణ స్వీకారమైన కొన్ని రోజుల్లోనే, అలాగే బాధ్యతలు స్వీకరించిన 2-3 రోజుల్లోనే నామినేటెడ్ పదవులకు సంబంధించిన కసరత్తును ప్రారంభించేసినట్లుగా చంద్రబాబు మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఎంపీ, ఎమ్మెల్యేలు అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో నామినేటెడ్ పదవులకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. ఎవరు ఏ మేరకు పని చేశారు అనేది గ్రామ స్థాయి మొదలుకొని కార్యకర్తలు ఎవరెవరు ఏం చేశారన్న డేటా అయితే తన దగ్గర ఉంది, పార్టీ దగ్గర ఉంది. సో దానికి అనుగుణంగా కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తామన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అధికారం వచ్చింది కదా అని పార్టీ అధికారంలోకి వచ్చిందని కార్యకర్తలు కక్షపూరితంగా వ్యవహరించొద్దు. గత ప్రభుత్వంలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా కావచ్చు, వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎవరైతే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద శిక్ష పడటం ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న మాటను గుర్తుంచుకోవాలి అన్న విషయాన్ని కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎన్నికల హామీలు, మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే దిశగానే కసరత్తు చేస్తున్నాం. 100 రోజుల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో పాటుగా ఇతర హామీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే 5 సంతకాలు చేపట్టామన్న విషయాన్ని కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఈ టెలికాన్ఫరెన్స్ లో